కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, మీ అద్భుతమైన సృష్టిని బట్టి, మాపై కురిపిస్తున్న అనుదిన కృపను బట్టి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. పరలోక మహిమను విడిచి కల్వరిగిరిపై శిలువ యాగముగా మారి మా పాపములన్నిటినీ తుడిచివేసి మాకు నిత్య జీవ భాగ్యమును అనుగ్రహించిన మీ అపారమైన త్యాగానికి వందనాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. మా నడకలో, మా ఆలోచనలలో, మా మాటలలో మీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి పొరపాటును క్షమించి మీ దివ్య రక్తంతో మా అంతరంగాన్ని శుద్ధి చేయండి. ఇతరుల తప్పులను మన్నించే ప్రేమను మాలో నింపండి. ఈ దినమంతటిలో మా అడుగులను మీ నీతి మార్గంలో నడిపిస్తూ ఎటువంటి ఆందోళనలు మా మనస్సును కలవరపరచకుండా మీ పరలోకపు నెమ్మదితో మా హృదయాలను నింపండి. మా ఛానల్ ద్వారా మీ పాద సన్నిధిలో మరపెడుతున్న ప్రతి ఒక్కరి హృదయ రోదనను మీ కృపా కటాక్షానికి అప్పగిస్తున్నాము. వారి మొర్రను ఆలకించి వారికి సమాధానాన్ని దయచేయండి. విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు జ్ఞానమును, వివేకాన్ని అనుగ్రహించండి. పరీక్షలలో ఘనమైన విజయాన్ని దయచేయండి. ఉపాధి కోసం, మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు ఉన్నతమైన అవకాశాల ద్వారాలను తెరవండి. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి అనువైన భాగస్వామిని సమకూర్చండి. శారీరక రుగ్మతలతో, బలహీనతలతో సతమతమవుతున్న వారికి మీ స్వస్థత హస్తాన్ని చాపి నూతన బలాన్ని, పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. కోర్టు సమస్యలు, న్యాయపరమైన వివాదాలలో నలిగిపోతున్న వారికి మీ న్యాయాన్ని, అనుకూలమైన తీర్పును దయచేయండి. భయము, మానసిక వేదన, చెడు వ్యసనాల బంధకాలలో ఉన్నవారికి సంపూర్ణ విడుదలను ప్రసాదించండి. ఆర్థిక సంక్షోభాలు, అప్పుల భారంతో కృంగిపోతున్న కుటుంబాలకు సమృద్ధిని కలుగు చేయండి. సొంత ఇంటి కోసం ప్రార్థన చేస్తున్న వారికి వారి సొంత ఇంటి కలను త్వరలోనే నెరవేర్చండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న దంపతుల కన్నీటిని తుడిచి గర్భఫలమును అనుగ్రహించండి. గర్భవతులుగా ఉన్న తల్లులను మీ రెక్కల నీడలో దాచి సురక్షితమైన సుఖప్రసవాన్ని దయచేయండి. ప్రయాణాలలో ఉన్న వారికి మీ దూతలు కావలి ఉంచి క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చండి. విదేశాలలో జీవిస్తున్న బిడ్డలకు తోడుగా ఉండి వారిని కాపాడండి. ప్రభువా, ప్రతి కుటుంబంలోనూ ప్రేమ, అన్యోన్యత వర్ధిల్లునట్లు చేయండి. దిక్కులేని వారికి, అనాథలకు, నిరాశ్రయులకు మీరే ఆశ్రయంగా ఉండండి. సంఘములను వర్ధిల్ల చేయండి. అనేక మంది మీ రక్షణ మార్గాన్ని తెలుసుకున్నట్లు సహాయం చేయండి. మా దేశాన్ని, అధికారులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. పాలకులు సరైన నిర్ణయాలు తీసుకునేలా వివేకాన్నిచ్చి ప్రజలందరికీ శాంతి, సురక్షితమైన వాతావరణం కలుగు చేయండి. మా ప్రార్థనలన్నింటినీ ఆలకించి మీ చిత్తానుసారమైన జవాబును అనుగ్రహించమని మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.